ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన చెట్లు వారిని అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. రోడ్డు డివైడర్లపై నాటిన కోనోకార్పస్ చెట్లు అటు ప్రజలను అనారోగ్యానికి గురిచేయడమే కాకుండా పర్యావరణానికి సైతం హాని కలిగిస్తున్నాయి. పచ్చదనం కోసం రాష్ట్రంలో ప్రభుత్వం నాటిన కోనోకార్పస్ చెట్లపై స్పెషల్ ఫోకస్. కొన్నేళ్లుగా అప్పటి ప్రభుత్వం హరితాహారం పేరుతో రోడ్ల పక్కన రోడ్ల డివైడర్ల మధ్యన వివిధ రకాల చెట్లను నాటింది. వాటితో పాటు కోనోకార్పస్ చెట్లను సైతం నాటారు. నిటారుగా పెరుగుతూ సంవత్సరం పొడవునా పచ్చగా ఉంటూ చూపరులను ఆకర్షిస్తున్న కోనోకార్పస్ చెట్లు ఆరోగ్యానికి శాపంగా మారాయి. ఈ మొక్కలు నిటారుగా పెరగటంతో పాటు భూమి లోతులోకి చొచ్చుకుపోయి భూగర్భ జలాలను ఆశాంతం వాడుకుంటాయి. దీంతో ఈ చెట్లు ఉన్న ప్రాంతంలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి చేరుకుంటాయి. అంతేకాకుండా ఏడాదికి 3 సార్లు పుష్పించటం వీటి పుప్పొడి గాలిలో కలిసి ప్రజల ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గాలిలోని ఆక్సిజన్ శాతం సైతం ఈ చెట్టు వల్ల తగ్గుతుంది. ఈ చెట్లపై పక్షులు కూడా వాలవు. కోనోకార్పస్ చెట్లు ఉప్పునీటి ప్రాంతాల్లో విరివిగా పెరుగుతాయి. ఇంతగా పర్యావరణానికి హాని చేస్తున్న ఈ చెట్లను ప్రపంచ దేశాల్లో చాలా వరకు వీటిని నిషేధించాయి. కానీ మన దేశంలో ఇంకా వీటిని పెంచుతూనే ఉన్నారు. కేవలం పచ్చదనాన్ని మాత్రమే అందిస్తూ గాలిలోని ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తూ భూమిలోని భూగర్భ జలాలను తగ్గిస్తూ పలు రకాలుగా పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ చెట్లను ప్రభుత్వం వెంటనే తొలగించాలని మేధావులు కోరుతున్నారు. కోనోకార్పస్ మొక్కలు తెలంగాణలో విస్తృతంగా నాటడం జరిగింది. తొందరగా పెరిగి మరి ఆకుపచ్చగా కనిపించేటువంటి మొక్కలు 3 కాలాలు కూడా ఈ గ్రీన్గా ఉండి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ప్రజలను. కానీ వీటి వల్ల అనర్థాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తెలియకుండానే రోడ్ల పక్కన డివైడర్ల మధ్యలో పెంచడం వలన వీటి యొక్క వేరు వ్యవస్థ విస్తృతంగా వ్యాప్తి చెంది భూగర్భంగా కూడా మనకు నష్టం జరుగుతూ ఉన్నది. వీటి పైన ఎలాంటి పక్షులు కానీ ఏదైనటువంటి స్థానియమైనటువంటి జంతువులు కానీ ఆవాసం చేయడానికి అనుకూలమైనటువంటి మొక్క కాదు. అధికారులు వీటిని పైన దృష్టి పెట్టుకొని మరి తీసేస్తే ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతూ ఉంటుంది. కోనోకార్పస్ పూల పుప్పొడి ఊపిరితిత్తులోకి చేరటంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, తీవ్రమైన తలనొప్పి, ఎలర్జీలు, చర్మ సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున ఈ చెట్లను వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రోడ్ల మీద డివైడర్ల మీద పెట్టిన చెట్లు కోనోకార్పస్ చెట్లు అవి మనకు చాలా నష్టాలు కలిగిస్తున్నాయి. వాటి నుంచి వచ్చే పుప్పొడి రేణువులు ఆ గాలిలో కలిసి రోడ్ల మీద ప్రయాణిస్తున్న ప్రజలందరికీ ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులకు పోయి ఎలర్జీ, ఆస్తమా, దమ్ము, దగ్గు, ఊపిరాగిపోయే పరిస్థితి కూడా రావచ్చు. ఆ చెట్ల వల్ల మనకు నష్టాలే తప్ప లాభాలు ఏం లేవు. పచ్చగా ఉంటాయని డివైడర్ల మీద పెట్టారు. అవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రావద్దంటే తొలగించాలని కోరుతున్నాను. ఈ చెట్ల వల్ల నష్టాలను గ్రహించి అసెంబ్లీలో సైతం స్పీకర్ ఈ చెట్లను తొలగించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారు. కోనోకార్పస్ చెట్ల వల్ల జరుగుతున్న నష్టాలు గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తప్పును దిద్దుకునే పనిలో పడ్డాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఈ చెట్లను తొలగించే పనిలో పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలపై మరింత ఆర్థిక భారం పడనుంది.